ఎల్లుండి దయచేసి ప్రభుత్వం ఎన్ని చిక్కులు చికాకులు పెట్టినా, ఎంత ఇరిటేట్ చేసే ప్రయత్నం చేసినా దయచేసి ప్రజలు కూడా, మా కార్యకర్తలు కూడా ఓపికగా దయచేసి సంయమనంతో, మన కార్యక్రమం కాబట్టి మనం మంచిగా విజయవంతం చేసుకుందాం. కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత జగిత్యాల వేదిక నుండి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారో వినాలని చెప్పి తెలంగాణ రైతులు, తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణలోని మా విద్యార్థి తమ్ముళ్ళు, మా యువకులు, అట్లాగే పెద్ద మనుషులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత సంయమనంతో, ఎంత సమన్వయంతో, ఎంత ఓపికతో, ఎంత మరి ఆలోచనాత్మకంగా మనం పోతే అంత మంచిది. కాబట్టి దయచేసి జగిత్యాలలో ఉండే మా ప్రతి సోదరుడు సోదరికి నా ప్రార్థన, ఇది మీ సభ, మీరు మాకు ఆతిథ్యం ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అవసరమైతే జగిత్యాల కార్యకర్తలు ఒక మెట్టు దిగి చూస్తా ఉన్నా. నేను కూడా మొన్నటి నుంచి, మొదటిసారి మొన్న వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మా రమణన్న, మా వసంతమ్మ వాళ్ళు కూడా మరి జీవన్ రెడ్డి గారి చేరికను స్వాగతిస్తూ అవసరమైతే ఒక వరుస మేము వెనుకోండి కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు మేము ఆహ్వానించాలనే ఒక సంస్కారాన్ని, ఒక గౌరవాన్ని వారు ఇస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మా పత్రికా మిత్రులు కూడా చాలా సహకరించారు. మొన్న జరిగిన ఇబ్బందిలో కూడా, ఇంత ఎండలో కూడా మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరీంనగర్ నుంచి వచ్చే స్టాఫర్లకు కూడా ప్రత్యేకంగా, వారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం, వారికి కూడా ఏర్పాట్లు చేస్తాము. హైదరాబాద్ నుంచి కూడా పత్రికా మిత్రులు కూడా వస్తూ ఉన్నారు, వారికి కూడా స్వాగతం. అట్లాగే కార్యక్రమం తప్పకుండా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుంది. తిరిగి జగిత్యాల నుంచే మళ్ళీ పూర్వ వైభవం సాధించడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతోనే కదం తొక్కుదామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.